మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మన స్వభావం, మన ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తోందో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో మనకు ఇష్టమైన ఆహారం, మనం చేసే యజ్ఞం, తపస్సు మరియు దానం కూడా మనలోని 3 గుణాలను బట్టి వేర్వేరుగా ఉంటాయని పరిచయం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆహారస్త్వాపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారం 3 రకాలుగా ఉంటుంది. అలాగే వారు చేసే యజ్ఞం, తపస్సు, దానం కూడా 3 రకాలుగా ఉంటాయి. వాటి మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు విను అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మన అంతర్గత స్వభావం అంటే మనలోని సత్వ, రజో, తమో గుణాలు మన ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తాయో భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మన ఇష్టాల వెనుక ఈ గుణాల ప్రభావం ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, మన దైనందిన ఎంపికలు మన ఆధ్యాత్మిక స్థితికి అద్దం పడతాయి. మనం తినే తిండి మన స్వభావాన్ని బయటపెడుతుంది. ఇది మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మన చర్యలను గమనించడం ద్వారా మనం ఏ గుణంతో ఎక్కువగా ప్రభావితమవుతున్నామో తెలుసుకుని మనల్ని మనం ఉన్నతంగా మార్చుకోవచ్చు. మన ఇష్టాల వెనుక ఈ గుణాల ప్రభావం ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, మన దైనందిన ఎంపికలు మన ఆధ్యాత్మిక స్థితికి అద్దం పడతాయి. మనం తినే తిండి మన స్వభావాన్ని బయటపెడుతుంది. ఇది మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మన చర్యలను గమనించడం ద్వారా మనం ఏ గుణంతో ఎక్కువగా ప్రభావితమవుతున్నామో తెలుసుకుని మనల్ని మనం ఉన్నతంగా మార్చుకోవచ్చు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఆహారపు అలవాట్లను గమనిద్దాం. మనం తినే ఆహారం మనకు శక్తిని ఇస్తుందా లేక బద్ధకాన్ని కలిగిస్తుందా? సాత్విక ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా మన ఆలోచనల్లో మార్పు తీసుకురావచ్చు. ఇదే సూత్రం మన పనులకు, దానధర్మాలకు కూడా వర్తిస్తుంది. మన ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉంటే మన చర్యలు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.